గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు నిధులు లేక. బల్బు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవు, రోడ్డు వేసేదానికి అసలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు సర్పంచులకు నేరుగా చెక్కులు పంపించేవాళ్ళం. ఈరోజు ఆ విధానం పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. గ్రామాల్లో నిధులు లేక గ్రామాల్లో సర్పంచులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా పరిస్థితి. మీ కార్పొరేషను మరి అధ్వానంగా ఉంది. నేను 10 సంవత్సరాల నాడు ఏలూరు కార్పొరేషన్ ఎట్టుందో అట్లాగే ఉంది. ఒక్కటి మాత్రం మార్పు చూశాను. అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకు రంగు వేస్తున్నారు, విగ్రహం కనపడ్డది. అది తప్ప ఏలూరులో ఏమి అభివృద్ధి అనేది సున్నా. ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కన్నీటితో ఉన్నారు. బాగా లేవు పరిస్థితులు, దారుణం. నేను ఊహించలేదు ఇంత దారుణంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను ఊహించలేదు. మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేం, సిగ్గు. అరకు ఛత్తీస్గఢ్లో గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు దుర్మార్గులు. ఎందుకొరకు కోస్తున్నారు? అక్కడ ఉన్న ఖనిజాలు దోచుకునే దానికి కోస్తున్నారు. అంటే భయపడి అట్టనా వెళ్తారని. అక్కడ మంచి మంచి ఖనిజాలు ఉన్నాయట, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయంట. అందుకొరకుగా వాళ్ళని పంపించేస్తే మనం దోచుకోవచ్చని కొంతమంది పెద్దలు దాని కొరకుగా మరి ఇంత రాక్షస పనులు చేస్తున్నారు. ఓబీసీల పరిస్థితి రాష్ట్రంలో ఆయన అంటుంటాడు, మా ఊరు లీడరు, మా తిరుపతి లీడరు, పెద్ద ఓబీసీలకు పెద్ద పీట. నాకు అసలు పీట ఎక్కడా కనపడలా, పీట కనపడతా ఉంది. ఏముంది? ఓబీసీలకు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా, ఒక్క పని చేసావా ఓబీసీలకు? ఏం చేశావు? ఊరికే మాటలు చెప్తే సరిపోద్దే. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఫ్రీ. అది ఏం వస్తుంది? కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? ఏం చేశావు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా దారుణంగా ఉంది. మరి ఎప్పుడు కనపడినటువంటి అంటరానితనం కనిపిస్తా ఉంది. ఎప్పుడో శతాబ్దాలు దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఎక్కడ? పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా. ఈరోజు ఒక్కరు లేరు. చూద్దామన్నా కూడా, భూతద్దం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు. 100ల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ. ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ గాని, ఒక ఎస్సీ గాని, ఒక ఓబీసీ లేకపోవడం గమనార్హం. మరి చాలా అంతేకాదు, మరి ఒక కొత్త నినాదం వచ్చింది ఈ మధ్య, అన్యమతం అని. దారుణం ఇది. మీ ఊరు చుట్టూ తిరిగితే ఏలూరులో ప్రతి వంకలో ఈరోజు చర్చిలు కనపడుతున్నాయి. మరి తిరుపతిలో ఒక హాస్పిటల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్లో ఒక ఫార్మసిస్టు, ఒక దళిత ఫార్మసిస్టు 20 సంవత్సరాలు పనిచేస్తూ వస్తా ఉంది. ఆమె బైబిల్ చదివిందట, చదువుకుంటా ఉందట. ఆ ఉద్యోగం తీసేశారు. ఎట్లా తీస్తారా? సెక్యులర్ దేశంలో, భారత రాజ్యాంగంలో అన్యమతం అని చెప్పేసి అందరు ఉద్యోగాలు తీస్తున్నారు అక్కడ. ఇది ఎంతటి దారుణం! ఈ విధంగా అన్యమతాలు, తర్వాత అంటరానితనం అనేది చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నాను. రాజధాని
బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలు. ఈయన 70,000 ఎకరాలు తీసుకున్నాడు. నేను ఒక రైతుని అడిగాను, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే మేము 90 ఎకరాలు ఇచ్చాము అన్నాడు. ఎందుకు ఇచ్చారు అంటే మా కర్మ అన్నాడు. ఏ రైతు సంతోషంగా ఇవ్వటం లేదు. 3 పంటలు పండేటువంటి మరి భూముల్ని, సారవంతమైన భూముల్ని, బాగా నీటి సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి పీడించి లాగిచ్చి తీసుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు? కోటీశ్వర్లకి. ఫోన్లు చేస్తున్నాడు ఒక ఆయన బయట రాష్ట్రాల్లో, వాళ్ళకి తెలియదు నాకు బయట రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయని. మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేం ఇస్తామంటాడు ఆయన. పేరు చెప్పటం, పేరు చెప్తే టేబుల్ కింద తలబెడతారు వాళ్ళంతా. మాకేం ఇస్తావు? కొన్ని మీడియా సంస్థలకు కూడా ఫోన్లు చేస్తున్నారు బయట రాష్ట్రాల్లో. అజాగ్రత్తగా ఉండొద్దు, మేము అన్ని గమనిస్తున్నామని నేను సున్నితంగా తెలియజేస్తున్నాను ఆ వ్యక్తులకి. రైతుల భూములేంది, మీ వ్యాపారాలేంది? ఇది న్యాయమా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అవినీతి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2G స్పెక్ట్రం 1000 కోట్లు పోయింది, తిన్నారు, అట్టన్నారు, ఇట్టన్నారని పేర్లు చెప్పారు వాళ్ళు. భూజాల పేర్లు చెప్పారు. కోల్ స్కామ్ అని చెప్పాడు. నిన్నగా మొన్న ఒక ఆయన చచ్చిపోయినాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ తరఫున. రాంచీలో ఇంత తిన్నారు, అంత తిన్నారు అని కోల్ స్కామ్ అని. నేను అడుగుతున్నాను ముక్కుసూటిగా, ఒక నెల నుంచి అడుగుతున్నాను. ఒక్కరు చుప్చాప్గా ఉన్నారు. బ్యాంకుల్లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది గత 11 సంవత్సరాల్లో. ఎలా? ఈ 11 సంవత్సరాల్లో 14.5 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశాయి బ్యాంకులు. 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పులని మాఫీ చేశారు. ఎవరు అప్పులు? రైతుల అప్పులా? కాదు. నిరుపేద మహిళల అప్పులా? కాదు. పేదవాళ్ళ అప్పులా? కానే కాదు. ఎవరే చేశారు? 100 కోట్లు పైబడినటువంటి పెద్దలు కట్టలేకుండా NPAలు అయితే వాళ్ళ అప్పులు రుణమాఫీ చేశారు. అది లిక్కరు, ఈ మధ్యంతా మద్యం కుంభకోణం, ఇవి 100% కుంభకోణమే. కుంభకోణం కాదు, ఇది 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 చాలా దుర్మార్గం. 100 కోట్ల రూపాయలు తిన్నారు, అనుమానం లేదు. మరి బిల్లు లేకుండా ఎలా ఇస్తారు మీరు? దుకాణంలో తెలిసి ఇవన్నీ. అసలు మొలాసెస్ లో నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు. 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటర్ ఆల్కహాల్ వస్తాయి. ఆ రోజు మొలాసెస్ కిలో పావలా 25 నయా పైసలు. 1 రూపాయి మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ వస్తుంది. దీన్ని పరిశుద్ధం చేసి బాటిల్ వేసి, అది మూతేసి, లేబుల్ వేసి అమ్ముతారు. 1000 రూపాయలకు 1000 రూపాయలకు అమ్ముతున్నారు లీటరు. తయారయ్యేదానికి 10, 20, 30 రూపాయలు అవుతుంది. ఈ డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు వచ్చి తీసుకుంటున్నాడా? అన్నవరం దేవస్థానం నుంచి ఏదే? ఎవరు తీసుకుంటున్నారు? పాలిటీషియన్లు తీసుకుంటున్నారు. క్రితంలో ఉన్న ఆయన గురించి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. బాగా ఎలైట్ ఉన్న దగ్గర సిటీల్లో ఆయన పరిస్థితి బాగా లేదు. ఆయన ఊసే లేదు. వాళ్ళు చెప్తున్నారు పేదవాళ్ళు, ఊసే లేదని. ఎక్కడుంది? కొంచెం ఉంది, నేనే లేదంటాం లేదు. కొండేపి లాంటి ప్రాంతాల్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో, దర్శి లాంటి ఏరియాలంటే ఒంగోలులో రిమోట్ దొనకొండ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి, మార్కాపురం ఆ ప్రాంతాల్లో. అక్కడ కొంచెం ఉంది ఆయనకి, ఇంకా కొంచెం, ఎక్కువ లేదు. కానీ ఈ అవినీతిలో, లిక్కర్లో మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఎందుకో అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి చచ్చింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నా సెల్ ఫోన్ పట్టుకొని చెప్పేసి ఆడుండాడు అని అంటే పలానా దగ్గర ఉన్నాడు, పాత బస్ స్టాండ్ దగ్గర అని చెప్పేస్తారు. తప్పించుకునే ప్రశ్న లేదు. జయలలిత లాంటి పెద్ద మాస్ లీడర్ కూడా ఆమె పెద్ద పొరపాటు చేయలేదు, మీకు తెలుసో లేదో.
ఆమె చేసింది టాన్సీ అని ఒక ల్యాండ్ను తీసుకుంది, గవర్నమెంట్ ల్యాండ్ అని, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ. అదొక్కటే ఆయన చేసింది పొరపాటు. పలుపు సందులో ఏళ్ళు పెట్టే, ఏళ్ళు నలిగిపోయినాయి, చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా శిక్షలు పడ్డాయి. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఇన్ని కోర్టులు వాళ్ళకి సహాయం చేసినా శిక్షలు తప్పవని తెలియజేస్తూ చివరిలో పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడదలుచుకున్నాను. పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగ హక్కు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రుల గురించి రాసేవాళ్ళు పత్రికా స్వేచ్ఛ అంటే అది. మేమందరం మౌనంగా ఉండేవాళ్ళు. దాని గురించి కూడా ఎన్నోసార్లు, 100 సార్లు రాశారు. అది ఇది ఏదేదో అది ఏముందాడా. మరి పత్రికా స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండింది. ఈరోజు పత్రికా స్వేచ్ఛ లేదు. ఉందనంటే చేతులు ఎత్తండి, నేను వచ్చి పూలమాలేస్తా. మీరు రాసేదానికి అక్కడ కొంత లేదు. డిసైడ్ చేసేది మీడియా ఓనర్లు, వాళ్ళు చెప్పింది మీరు రాయాలి. పత్రికా స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో. మరి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు? యువత దగ్గర జవాబు ఉందా? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టాడా? ఆ ప్రభుత్వం రాగానే మీకు పూర్తి పత్రికా స్వేచ్ఛను చేసే బాధ్యతలు మేము తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైనా ట్రంప్ తెల్లదొర, ఆయన గురించి ఎందుకు, కాకపోతే తప్పది. అక్వాకల్చర్ అంతా నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయన వేసినటువంటి సుంకాల వల్ల కొన్ని వేల కోట్ల రొయ్యలు, చేపలు పోతున్నాయి బయట దేశాలకి. మరి వాళ్ళు బాగా దెబ్బతింటారు. బహుశా ఆయన కన్సిస్టెంట్ గా లేడా, ఈ పొద్దున్న చెప్పింది సాయంకాలానికి మారిపోతున్నాడు. మారిపోవచ్చు.